అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న ఇందిరమ్మ ఇండ్లు అనే ఒక మొబైల్ అప్లికేషన్ అయితే మనకు లాంచ్ చేసింది. సో మనకి ఇందిరమ్మ ఇండ్ల సర్వేర్స్ వచ్చినప్పుడు మనం ఏమేమి డాటా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనే వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందుగా అయితే ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏమీ డిజిటెక్ మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుండేది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే మనము ఇందిరమ్మ ఇండ్లు అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత, అంటే ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మనము ఏమేమి డాక్యుమెంట్స్ లేకపోతే ఏమేమి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనే వివరాలు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళకి ఇన్స్పెక్టెడ్ టు బీ ఇన్స్పెక్టెడ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందిరమ్మ ఇండ్లకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ రిపోర్ట్స్, తర్వాత మాస్టర్ డేటా, సో అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ అంతా కూడా ఉంటుంది. సో అది యాజ్ యూజువల్గా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇన్ఫర్మేషన్ టు బీ ఇన్స్పెక్టెడ్ డేటా కింద నేము, వాళ్ళ హస్బెండ్ నేమ్, హౌస్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, సో అండ్ సో వివరాలు మొత్తం కూడా ఇక్కడ మనకు బై డిఫాల్ట్ వస్తాయి. వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికెంట్ ఇప్పటివరకు ఇంతకుముందు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్ కింద ఇల్లు ఏమైనా శాంక్షన్ అయిందా అని అడుగుతారు. సో అది మీరు ఎస్ నో అనేది చెప్పవలసి ఉంటుంది. ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి అనేది, ఓనా లేకపోతే రెంటెడ్ హౌస్ అని మనం తెలియజేయవలసి ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ రూఫ్ అండ్ టైప్ ఆఫ్ వాల్ ఇన్ఫర్మేషన్ కూడా మనము ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. సో టైప్ ఆఫ్ రూఫ్ కింద చూస్తే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఆ ఆప్షన్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్సీసీ రూఫ్, ఆర్ సిమెంట్ రూఫ్, తర్వాత ప్లాస్టిక్ టార్పాలిన్ షీట్ రూఫ్, టైల్ రూఫ్, ఇలా మనకి డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు నమోదు చేస్తారు. తర్వాత వాల్స్ పొజిషన్ కూడా వీళ్ళు బ్రిక్స్తోనా లేకపోతే ఇలా వుడ్తోనా ఎలా ఉంది, లేకపోతే టచ్తోనా పాలిథీన్తోనా ఎలా ఉంది అని చెప్పేసి, బ్యాంబోర్ ప్లాస్టిక్ ఎలాంటి పొజిషన్లో వాల్ ఉందనేది తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత 3 టైప్ ఆఫ్ ఫొటోస్ తీసుకుంటారనమాట. అప్లికెంట్ విత్ హౌస్ ఒక ఫోటో ఉంటుంది, తర్వాత సెకండ్ ఫోటో వచ్చేసి రూఫ్ ఫోటో ఉంటుంది, థర్డ్ ఫోటో వచ్చేసి ఇన్సైడ్ రూమ్స్, అంటే రూమ్స్ లోపల ఇంటి లోపల ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనేది, ఇన్సైడ్ ఆఫ్ ది హౌస్ అనేది ఫోటో కూడా 3 టైప్ ఆఫ్ ఫొటోస్ అయితే వీళ్ళు క్యాప్చర్ చేస్తారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఎంతమంది మ్యారీడ్ కపుల్స్ ఇందులో నివసిస్తున్నారు అనే ఆప్షన్ అడుగుతుంది. సో వాళ్ళు మీరు చెప్పేదాన్ని బట్టి ఎంతమంది నివసిస్తే అంతమంది వాళ్ళు అక్కడ వేసేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ అప్లికెంట్ ఫ్యామిలీ ఏ పొజిషన్లో ఉందంటే బీపీఎల్లో ఉందా, ఏపీఎల్లో ఉందా అనేది నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ సర్వేరు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఎలిజిబులా, మీరు దీనికోసము అర్హత ఉందా లేదా, ఇన్ఎలిజిబుల్ అనేది ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. టిక్ చేసేస్తారు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒకవేళ ల్యాండ్ ఉంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంటే కనుక ఇంటి నిర్మాణం కోసం, అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కోసం ల్యాండ్ ఉంటే, ఒకవేళ ఎస్ అయితే ఏంటి, నో అయితే ఏంటని చూద్దాం. ఒకవేళ ఎస్ అయితే కనుక హౌస్ ఎవరి పేరు మీద ఉంది, అప్లికెంట్ పేరు మీద కనుక లేకపోతే కనుక ఏ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది, వాళ్ళు అప్లికెంట్కి ఏమవుతారు అనేది తీసుకుంటారు. ఒకవేళ అప్లికెంట్ పేరు మీదనే హౌస్ సైట్ ఉంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే అప్లోడ్ హౌస్ సైట్ డాక్యుమెంట్ అయితే వీళ్ళు అప్లోడ్ చేస్తారు. పీడిఎఫ్ ఫైల్లో అయితే వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. ఇదంతా నేను చెప్పింది ఇదంతా దీంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అప్లికెంట్ పేరు మీద హౌస్ సైట్ ఉంటే కనుక పీడిఎఫ్ ఫైల్లో డాక్యుమెంట్ని వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. తర్వాత ఓనర్షిప్ డాక్యుమెంట్ టైప్ ఏంటనేది సెలెక్ట్ చేసుకుంటారు. ప్లాట్ ఈ సేమ్ యాజ్ అడ్రస్లోనే ఉంటుందా అని ఎస్ నో తీసుకుంటారు. తర్వాత ప్లాట్ డీటెయిల్స్, సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, నేమ్, కాలనీ, సో అండ్ సో డీటెయిల్స్ అని తీసుకుంటారు. తర్వాత ప్రపోజ్డ్ హౌస్ సైట్ ఫోటో కూడా తీసుకుంటారు. ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో ఉంది హౌస్, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఉంటున్నారు, ఇంకేమైనా డిసడ్వాంటేజ్ గ్రూప్లో ఉన్నారా లేదా అనేది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ సేవ్ చేస్తారనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, మ్యారిటల్ స్టేటస్, ఆక్యుపేషన్, అడ్రస్, ఇదంతా కూడా డేటా ఉంటుందన్నమాట. ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేస్తారు, లేకపోతే సబ్మిట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇందిరమ్మ ఇండ్ల సర్వే. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఏమి డిస్ట్రిక్ట్ మహిళా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.